నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనము మీ పీరియడ్ సైకిల్ని ఒక 3 డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూడబోతున్నాము. మొదటిగా అండాల గురించి తెలుసుకుందాం. అసలు అండాల్లో ఏం జరుగుతుంది, దెన్ హార్మోన్స్, ఆ తర్వాత గర్భసంచి పొరలో ఏం జరుగుతుంది, ఒకే సైకిల్లో ఎన్ని మార్పులు అవుతున్నాయో ఇది వివరంగా డిస్కస్ చేద్దాం. ముందుగా అండాల గురించి మాట్లాడదాం. సో అండాల పరంగా చూస్తే మీ సైకిల్ని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు మనం. మొదటిది ఫాలిక్యులర్ ఫేజ్, ఇది హాఫ్ అన్నమాట. కరెక్ట్గా అండం విడుదలయ్యే ముందు ఫేజ్ని, ఆ టైంని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ ఫేజ్ని లూటియల్ ఫేజ్ అంటారు. ఎందుకంటారో చూద్దాం. ఈ ఫాలిక్యులర్ ఫేజ్లో అండము ప్రైమార్డియల్ ఫాలిక్యులర్ అంటే చాలా చిన్నగా నిద్రపోతున్న అండం స్టేజ్ నుంచి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొన్ని సెలెక్ట్ అవుతాయి, అన్నీ కాదు, మిలియన్స్ ఉంటాయి ఈ రీప్రొడక్టివ్ ఏజ్లో మీకు. కానీ ఎవ్రీ మంత్, ప్రతి నెల ఏంటంటే కొన్ని ప్రైమోడియల్ ఫాలికల్స్ సెలెక్ట్ అవుతాయి. దీని నుంచి అలా నెమ్మదిగా ఈ ప్రైమోడియల్ ఫాలికల్స్ ఏవైతే సపోజ్ 5 ఉన్నాయి అనుకోండి, ఇవి డెవలప్ అవుతుంటాయి. ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, యాంట్రల్ ఫాలికల్, మెచ్యూర్ ఫాలికల్, ఇవి అన్ని 5 డెవలప్ అవుతుండగా ఒకే ఒక డామినెంట్ ఫాలికల్ విడుదలవుతుంది. ఇది ఓవ్యులేషన్. ఈ టైంని ఓవ్యులేషన్ అంటారు. ఈ అండం డామినెంట్ ఫాలికల్, మెచ్యూర్ ఫాలికల్, ఇది రప్చర్ అయింది.